ఇంట్లో చింత చిగురు ఉందా? అప్పుడు ఈ వంటకం ట్రై చేయండి. ఒకసారి చేస్తే మళ్ళీ మర్చిపోలేరు. ఈ కర్రీ తింటే మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు మీ వంట బాగుంటుందని. ఇది మామూలుగా చేపల కర్రీ కాదండి. ఇది చింత చిగురుతో చేసే విలేజ్ స్టైల్ మ్యాజిక్. అలా మనం చేయబోతున్నాం రుచికరంగా ఉండే చింత చిగురు ఎండు చేపలు సింపుల్ టిప్స్ తో. ఒక కడాయి తీసుకుని దానిలో 100 గ్రాముల నూనె వేసి, నూనె వేడి అయిన తరువాత 3 సార్లు నీళ్ళలో కడిగిన ఎండు చేపలు వేసుకోవాలి. నేను కడ్డీలు తీసుకున్నాను 100 గ్రాములు. మీరు కావాలంటే వేరేటివి కూడా సావడాలు, రొయ్యలు గానీ వేసుకోవచ్చు. ఇవి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇలా వేయించుకున్నవి తినడానికి చాలా బాగుంటాయండి. అలా అని ముందుగానే వేయించిన ఎండు చేపలు తినేస్తే కూరలోకి మిగలవు. అందుకని నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నా, తినడానికి కూరలోకి సరిపోయేలా. ఇప్పుడు ఫ్రెండ్స్, 1/2 కేజీ ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసినవి వేసి 2 నిమిషాల పాటు వేయించుకొని, 1 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని, ఇప్పుడు మనం ముందుగా కడిగి తురుముకున్న చింత చిగురు వేసి బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ వాసనకి పక్కింటోళ్ళు ఇంట్లోకి వచ్చి అడుగుతారు, చింత చిగురు ఎండు చేపలు చేస్తున్నారా అని. ఫ్రెండ్స్, ఇప్పుడు 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ 3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ నీళ్లు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడే నూనె పైకి వస్తుంది చూడండి. ఇంకొంచెం ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా నీళ్లు అయిపోయి నూనె పైకి వచ్చినప్పుడు ముందుగా వేయించుకున్న ఎండు చేపలు వేసుకోవాలి. ఎండు చేపలకి చింత చిగురు టేస్ట్ పట్టేలా 2 నిమిషాల పాటు వేయించుకుంటే వేడి వేడి చింత చిగురు ఎండు చేపలు రెడీ. ఇది మీరు మిస్ అవ్వకండి. ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలాంటి రుచికరమైన వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.